చెరువు కింద కానీ పున్నపిట్ట కింద కానీ ఎవరన్నా సాటిస్ఫై అయ్యారో రైతులు నడవండి తెలుసుకున్నారు. ఏంటంటే నీళ్ళంతా వృధా పోతుంది. స్టోరేజ్ చేసిన నీళ్ళంతా ఫతేపూర్ చెరువులో పోతాయి. ఫతేపూర్ నుంచి డ్యామ్లో కింద ఒరే పడతాయి. ఇప్పటి వరకు రిపేర్స్ లేవు, తూములు లేవు, ఏం లేవు. రైతులు దిగి పాములు తేలాలో రైతులు కాడుతున్నారు తూములు సంచులేసి. 20 సంవత్సరాల నుంచి చెప్తున్నా. ఈరోజు నిన్న ముచ్చట కాదు. నీరు గతంలో ఉండొచ్చు, లేకపోవచ్చు, ఇంకొకరు రావచ్చు, రాకపోవచ్చు, గతంలో ఎవరైనా ఉండొచ్చు. మీ బాధ్యత ఏంటి? ఉన్నాయా 20 years నుంచి ఇప్పుడు నడవండి చూపెడతాం మేము. దీన్ని మాత్రం నేను పూర్తిగా ఖండిస్తున్నా. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎవరు సాటిస్ఫై లేదు. మీరేమన్నా అనుకోండి సార్. వేరే వాస్తవాలకు ఇచ్చారన్నమాట. ఇదేంటంటే మన చెరువులు మాత్రమే మాకు ఇచ్చారన్నమాట. అటు భూజంలో చేసి డిపార్ట్మెంట్ కావచ్చు, చెరువులు కావచ్చు మేము చూసుకుంటాం. ఇక్కడ చేసి డిగ్యూటేషన్ వచ్చేసి తన శృతి మేడం వచ్చేసి చూసుకుంటుంది, తను తిరుగుతుంటూ చేసుకుంటుంది. అది ఏ సమస్య లేని సమస్య అయితే తను చెప్తున్నాయని తను చూసుకుంటున్నాను. నేను చెప్తాను సార్, చెప్తా. చెరువులు ఉన్నాయి. చెరువులు వచ్చేసి ఏ చెరువులు ఉన్నాయో అప్పటి మిషన్ గా 2014 నుంచి 2018 వరకు రిపేర్ చేసుకున్నారు. నేను సరే చేసుకున్నారు. దాంట్లో నేను ఉదాహరణకు కాంగ్రెస్ 3 తుమ్ములు ఉన్నాయి కదా సార్. 3 తుమ్ములలో 2 తుమ్ములు చేసినవచ్చు, 1 తుమ్ము చేయలేదు. అది చూసానంటే ఐడెంటిఫికేషన్ ఎస్టిమేట్ పంపించాను. కానీ శాంక్షన్స్ అనేది రావట్లేదు. ఒకవేళ శాంక్షన్ వచ్చినా కాంట్రాక్టర్స్ రావట్లేదు. మీరు తుమ్ములు అంటున్నారు కదా, మీరు కావాల్సి మీరు అడ్డా చెప్పండి, నేను వస్తాను. నా ఎస్టిమేట్ కాపీస్ తీసుకొని వస్తాను. గత 2 సంవత్సరాల్లో ఎస్టిమేట్ పంపించాను. మొన్న ఒక తెలిసిన పర్సన్ నుంచి ప్రాబ్లం ఎవరైనా బాబు నేను బుక్ చేస్తాను అని చెప్తే ఆ రిక్వెస్ట్ మీద పార్టిసిపేట్ అని కలెక్ట్ చేశాను. అది కాపీ ఇస్తాను సార్ దయచేసి. ఎందుకంటే రైతుల్ని ఉద్దేశంలో పెట్టుకోండి. మీరు జాయిన్ అయ్యాను. ఇంతకుముందు శ్రీనివాస్ సార్ చూస్తుండే. ఇప్పుడు సాటర్డే డేస్లో నేను అన్ని తెలుసుకుంటున్నాను. ఇష్యూస్ కానీ ఎస్టిమేషన్ చేయడం, ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసి ఇష్యూస్ సార్లో కూడా మేము ఇప్పటికి చాలా వచ్చాయి. ఎంక్రోచ్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్కి, కామక్క చెరువుకి కానీ, ఇక్కడ మళ్ళీ ఇటు నుంచి వెళ్ళే కిందకుంట నుంచి వెళ్ళే